మరోలా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నేను అప్పుల్లో ఉన్నాను, మీ డాడీ ఎక్కడున్నాడో తెలీదు. ఈ సిచ్యువేషన్లో మనం రిస్క్ చేయక తప్పదు. నీ లైఫ్ సెటిల్ అవుతుంది, నీ వల్ల నేను కూడా సెటిల్ అవుతాను. నా మాట విను. ఇంకేం ఆలోచించుకు బేబీ, మనకిదే బెస్ట్ ఆప్షనే. నీకు అదృష్టం పడుతుంది, నా దరిద్రము తీరిపోతుంది. 1 షాట్ 2 బర్డ్స్. రేపు ఇదే ప్లాను మనం అమలు చేయబోతున్నాం. ఓకే? ఓకే, కానీ అభిబావ ఏమంటాడో ఏమో. అంటే ఇంటి పెత్తనం ఇస్తే తప్ప హారిక తిరిగి రానని చెప్పిందా వసుగారు? అవునండి. ఇంట్లో పెత్తనం, ఆఫీస్లో చైర్మన్ చైర్ ఆమెకి కావాలంట. ఆ 2 ఇస్తే తప్ప రాను అని తెగేసి చెప్పింది. వాళ్ళ అమ్మేం చెప్పింది వసుగారు? ఇవి హారిక మాటలు కాదండి, వాళ్ళమ్మ మాటలే. తనే కూతురికి ట్రైనింగ్ ఇచ్చి చెప్పించుంటుంది. మీరేమనుకుంటున్నారండి? హారిక అడిగినవి ఇద్దామనుకుంటున్నారా? ఇప్పుడు మనకు అఖిల్ ముఖ్యమండి. తను ప్రశాంతంగా ఉంటే త్వరగా లేచి తిరుగుతాడు అని డాక్టర్ చెప్పారు కదా. తను డిస్టర్బ్ అయితే డిప్రెస్ కూడా అయ్యి లైఫ్ లాంగ్ వీల్ చైర్కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది అని డాక్టర్ చెప్పారు కదా. పైకి అఖిల్కి హారికపై ఎంత కోపం ఉన్నా తను హారికనిష్టపడ్డాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి హారిక దూరం అయితే అఖిల్ తట్టుకోలేడు, డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ రిస్క్తో పోలిస్తే హారిక అడిగినవి ఇవ్వడంలో ఉన్న రిస్క్ తక్కువే కదండి. అందుకని హారిక అడిగినవి ఇచ్చేద్దామండి. హారికని ఇంటికి తీసుకొద్దాం. నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదండి. కానీ హారికకు ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. తనని నమ్మి ఇంటిని ఆఫీస్ని అప్పచెప్తే ఏం చేస్తుందో తెలియదు. ఒకసారి తన వల్ల అన్నయ్య అఖిల్ వీధిన పడ్డారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. నేను ఆ విషయం కూడా ఆలోచించానండి. దురాశతో హారిక ఇంటి పెత్తనం, ఆఫీస్లో అధికారాన్ని కోరుకున్నా రెండింటినీ బ్యాలెన్స్ చేయలేదు. ఖచ్చితంగా తప్పులు చేస్తుంది, కానీ అఖిల్ కోసం భరించక తప్పదు. ఇంట్లో ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. అలాగే ఆఫీస్లో హారిక వల్ల ఏ తప్పు జరగకుండా మీరు చూసుకోండి. అలా మనం చేయగలిగితే హారిక వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ అయితే రావు. అఖిల్ రికవరీ అవుతాడు. ఏమంటారు? నాకు ఇష్టం లేదు వసుగారు, కానీ మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఒకరి పెత్తనం అధికారంతో నడవకూడదు. ప్రేమతో నడవాలి, అందరినీ కలుపుకుపోవాలి. హారిక అహంకారం అందుకు అడ్డుపడుతుంది. తన మూర్ఖత్వం, తెలియనితనం ఇంట్లో, ఆఫీస్లో అందరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్న చిన్న ఇబ్బందులైతే వస్తాయి, వాటికి మనం రెడీగా ఉండాలి. ఇదంతా మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి హారిక వల్ల వచ్చే ఇబ్బందులని ఫేస్ చేయగలమనిపిస్తోంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇంకేదైనా మార్గం ఉందా? లేదు వసు గారు, నేను ఆలోచిస్తున్నది కాదు.
డబ్బులు లేనప్పుడే మనం చాలా ఇబ్బందులు పడ్డాం, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆస్తులు వచ్చాక వేరే గొడవలు. డబ్బు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటారు, కానీ డబ్బే ప్రాబ్లం అని చాలామందికి తెలియదు. డబ్బు లేకపోతే ఎలా బతకాలన్నది ఒక సమస్య, డబ్బు ఉంటే ఎన్ని రకాలుగా బతకాలి అన్నది సమస్య. మనుషులు డబ్బు చుట్టూ తిరిగినన్నాళ్ళు సంతోషంగా ఉండలేరేమో. ఉన్నది వదిలేసి లేని దానికోసం వెంటపడతారు. అందరూ అలా ఉండరు కదండి. రోజు లేదు, నందినిపై నిందలు వేసి వెళ్ళిపోయింది. పాపం, నందిని ఎంతలా బాధపడి ఉంటుందో. అందరూ అలా ఉండరు కదండి. తను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నందిని కన్నీ పావని అక్క లక్షణాలే వచ్చాయి. చాలా మంచి అమ్మాయి, ఎంతో ఓర్పు సహనం ఉన్నాయి తనకి. బహుశా తను చేస్తున్న నర్స్ ఉద్యోగం తనకు అవన్నీ నేర్పించాయేమో అనుకుంటున్నాను. ఓకేనండి, రేపు మార్నింగ్ మీరు నేను హారిక వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ అమ్మగారితో మాట్లాడి హారికను తీసుకొద్దాం. మరొక చిన్న విషయం అండి, హారిక కంటే వాళ్ళమ్మకి అహంకారం ఎక్కువ. నోటి దురుసుతనంతో ఆవిడ ఏమన్నా మీరు రియాక్ట్ అవ్వద్దు, నేను చూసుకుంటాను. అర్థమైందండి. మన కళ్ళకు అఖిల్ తప్ప ఇంకెవరూ కనిపించకూడదు, అంతేగా? అంతేనండి. మనకు అఖిల్ ముఖ్యం. తను త్వరగా కోలుకుని నడవడం ముఖ్యం. అది తప్ప ఇంకేది ఆలోచించకండి. అలాగేనండి, పదండి. కానిస్టేబుల్ సార్. చలపతిని తీసుకురండి. ఓకే సార్. ఇక్కడ సైన్ చేయండి. మీకు కండిషన్ బెయిల్ వచ్చింది. సిటీ దాటి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళను. పని అవ్వగానే మళ్ళీ ఇక్కడికే వస్తాను. అదేంటి రాజా, మళ్ళీ స్టేషన్కి వస్తానంటున్నా? బెయిల్ టైం అయిపోగానే స్టేషన్లో సరెండర్ అవ్వాలి కదా. వెళ్ళిరండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ఇట్స్ ఓకే. ఓకేనమ్మా, వెళ్ళండి. నేను వస్తానమ్మా. థ్యాంక్ యూ అండి. ఎట్టకేలకు నువ్వు బయటకొచ్చావు రాజా. నా కల నెరవేరింది. నా పగ కూడా తీరబోతుంది. అవును, చాలా థ్యాంక్స్ ఆంటీ. అయ్యో, ఈ మేడం ఏమైంది? కానిస్టేబుల్, వాటర్ తీసుకురా. అలాగే సార్, త్వరగా త్వరగా రావయ్యా. సుమంగళి గారు, సుమంగళి గారు, లేవండి లేవండి. ఆంటీ ఏంటి రాజా? అయ్యయ్యో, ఏదోటి చెప్పబోతే ఈ ముసలిది పైకి పోయేలా ఉంది. సారీ, ఆంటీ కాదు ఏంటి అన్నాను. అలా అన్నావా? నాకు ఇంకోలా వినిపించింది.
నాకేం కాలేదు, మీరు లోపలికి వెళ్ళండి. అలాగే ఓకే మేడం. మీరింటికి వెళ్ళండి, నేను ప్లేస్కి వెళ్ళాలి. నాకు తెలుసు రాజా, నువ్వెక్కడికి వెళుతున్నావో. మన పెళ్లి బట్టలు, బాసికలు, తాళి కొనటానికి వెళుతున్నావు కదా. ఆ, కాదండి. మరి మన పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారి దగ్గరికి వెళుతున్నావు కదా. లేదు. ఆ, అయితే మన హనీమూన్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి వెళుతున్నావా? వదిలేస్తే ఇవిడు చాలా దూరం వెళ్ళిపోయేట్టుంది. ఆ, చూడండి సుమంగలి గారు. సుమగారేంటి రాజా, మొద్దుగా డార్లింగ్ అని పిలు. సరే డార్లింగ్, ఆ, నాకు చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఎక్కడికొస్తావు రాజా? అది ఎక్కడికంటే నువ్వెక్కడ ఉంటావో చెప్పు రాజా. మనం ఇలా బయట ఉండటం మంచిది కాదు. నేనే అక్కడికొస్తాను. ఓకే, నేను అడ్రస్ ఫోన్లో సెండ్ చేస్తాను, కాల్ చేసిరా. సరే రాజా, జాగ్రత్త. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అభి వసూల్ని ఫినిష్ చేయడానికి మంచి ప్లాన్ ఆలోచించాలి. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. ఏంటదినా మీరు చెప్పేది? హారికకి ఇంటి పెత్తనం, ఆఫీస్లో అధికారం ఇస్తారా? అవునఖిల్, అధికారం ఇస్తేనే హారిక మళ్ళీ ఇంటికొస్తానని చెప్పింది. అవసరం లేదొదినా. ఒకసారి దాని మాట విని రోడ్డు మీద పడ్డాం, ఇంకోసారి అలా జరగకూడదు. అలా ఏం జరగదు అఖిల్. ఇంట్లో మీ వదిన, ఆఫీస్లో నేను మేనేజ్ చేస్తాం. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. వద్దన్నయ్య, అలాంటి కండిషన్స్తో వస్తే హారిక నాకు అవసరం లేదు. అభి వసూలు ఏం చేసినా ఆలోచించే చేస్తారు అఖిల్. వాళ్ళ మాట కాదనకు. సారీ అన్నయ్య, నా కోసం మీరందరూ నష్టపోకూడదు. ఇప్పటికే ఎన్నో తప్పులు చేసి అందువల్ల వీల్ చైర్లో అనుభవిస్తున్నాను. ఇంకో తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టలేను. నువ్వు భయపడుతున్నది ఏమీ జరగదు అఖిల్. అభి వసూలు అంతా చూసుకుంటారు. ఎన్ని రోజులు చూసుకుంటారు వదినా? ఎన్ని కష్టాలను పడతారు? ఇప్పటికే వాళ్ళని ఎంతో బాధ పెట్టాం, ఇంకా బాధ పెట్టాలా? బాధే ఉంది అఖిల్. మనందరం కలిసి ఉండటం ముఖ్యం. హారిక నువ్వు కలిసి ఉండాలి అఖిల్. మీరు విడిపోతే ఇంకా ఈ కుటుంబానికి అర్థం లేదు. అలాంటి దాంతో నేను కలిసి ఉండలేనన్నయ్య. నేను వద్దు అంటున్నాను కదా, నా మాట వినండి. వాళ్ళ కండిషన్స్కి ఒప్పుకోకండి. మేం నిర్ణయం తీసేసుకున్నాం అఖిల్. మాకు నీ సంతోషమే ముఖ్యం. నువ్వు హారిక కలిసి ఉండటమే ముఖ్యం. ఇప్పుడే వెళ్ళి హారికను తీసుకొస్తాం. అన్నయ్య, నువ్వు ఇంకేం మాట్లాడక అఖిల్. వసుగారు పదండి. అదిగో వాళ్ళు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పిన్ని. రండి లోపలికి వెళ్దాం. మేము మనసు మార్చుకొని రాలేదు. నిన్న మీకొక మాట చెప్పాం కదా, దాని గురించి ఏం ఆలోచించారో అని అడగడానికి వచ్చాం. ఆ విషయమే మాట్లాడుకుంటున్నామండి. మీరేం చెప్పారో వసు పావని మాతో అంతా చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారు? నా బేబీకి ఇంటి పెత్తనం ఇస్తున్నారా? ఆఫీస్లో అధికారం ఇస్తున్నారా? ఓహో, ఆ రెండూ చాలా లేక ఆస్తి మొత్తం రాసివ్వాలా? నువ్వు ఆగు అఖిల్. మీరు చెప్పండి. మీ కండిషన్స్కి మేము ఒప్పుకుంటున్నాం.
నిజంగా ఒప్పుకుంటున్నారా? మళ్ళీ మాట తప్పరుగా? మా తమ్ముడు ఒకసారి మాటిస్తే ఎప్పటికీ తప్పడు. మీ తమ్ముడు ఒక్కడే కాదు భాస్కర్, మీ ముగ్గురు అన్నదమ్ములు ఒప్పుకోవాలి. వసు, పావనీలు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాం పిన్ని గారు. నోటి మాట కాదు, మాకు ఆధారాలు కావాలి. మీతో అగ్రిమెంట్ కావాలి. ఈ 2 కండిషన్స్ కి మీరంతా ఒప్పుకుంటున్నట్టు ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయండి. సిస్టర్ హారిక, మీరెప్పుడొచ్చారు? ఆ పేపర్స్ ఏంటి? హారికకి ఇంట్లో ఆధిపత్యం, ఆఫీస్లో అధికారం ఇవ్వడానికి వీళ్ళందరూ ఒప్పుకొని సంతకాలు చేయబోయే అగ్రిమెంట్ పేపర్ సిస్టర్. ఏంటి, హారికకు ఇంటి పెత్తనం, ఆఫీసులో అధికారం ఇస్తున్నారా? ఆ 2 ఇస్తేనే బేబీ ఇంట్లో ఉంటుంది, లేదంటే నాతో వచ్చేస్తుంది. లక్కీ ఛాన్స్ కొట్టేశావే. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడు చేస్తున్నాం కదా. ఆలస్యం ఎందుకు అభి? నువ్వు, వసు, భాస్కర్, పావనీలు కూడా ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయండి. అన్నయ్య, ఒక్క నిమిషం. హారిక నేను కలిసి ఉండడానికి కావాల్సింది అండర్స్టాండింగ్, కానీ అగ్రిమెంట్స్ కాదు. కాంప్రమైజ్తో కాపురం నిలబెట్టాలి గాని ఇలాంటి కాంట్రవర్సీలతో కాదు. ఈ అగ్రిమెంట్కి మీరందరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అఖిల్ ప్లీజ్ మా మాట విను. నన్ను చెప్పని అన్నయ్య. కండిషన్స్తోనే హారిక నాతో కలిసి ఉంటానంటే తను నాకు అక్కర్లేదు. అఖిల్, తొందరపడకు, సైలెంట్గా ఉండు. ఉండలేనొదినా. మీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కామ్గా ఉండలేను. ఇందులో అన్యాయం ఏముందిరా? అందరం కలిసే ఉంటాం కదా. ఇలా కలవడం నాకు ఇష్టం లేదన్నయ్య. అది మనపై పెత్తనం చెలాయించాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇంటి పెత్తనం మాకుంటే ఏంటి, హారికకుంటే ఏంటి అఖిల్? దేనికైనా అర్హత ఉండాలొదినా. దానికి అర్హత లేదు. మీ వదినలకు ఉన్న అర్హత ఏంటి, హారికకు లేని అర్హత ఏంటి? సంస్కారం, కుటుంబం పట్ల బాధ్యత, మన అనుకునే వాళ్ల కోసం ప్రేమ, అందరినీ కలుపుకుపోవాలన్న అభిమానం, ఇవేవి తనలో లేవు. మెల్లగా అన్నీ నేర్చుకుంటుంది లేకల్. అది అలాంటి మంచి విషయాలు నేర్చుకోదన్నయ్య. ఎప్పటికీ మారదు కూడా. అలా
ఎందుకు అనుకుంటున్నావు అఖిల్? ఇప్పటి వరకు అలాగే జరిగింది కాబట్టి, ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది కాబట్టి. దానికి పెత్తనం ఇస్తే ఈ ఇంటిని నాశనం చేస్తుంది. ఆఫీస్లో అధికారం ఇస్తే మన బిజినెస్ అంతా లాస్ చేస్తుంది. మళ్ళీ మనందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అందుకే తనకేం ఇవ్వద్దు. అలా జరగకుండా వసు గారు నేను చూసుకుంటాం అఖిల్. ఇప్పటి వరకు మీరు చూసుకున్న చాలానయా, ఇక వద్దు. ఏ కండిషన్స్ లేకుండా అది మనతో ఉంటానంటే ఉండమని చెప్పండి. కండిషన్స్తోనే ఉండాలి అనుకుంటే అది నాకు అక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్పండి. కాదని మీరు దాన్ని ఇంట్లో పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను.